టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదని తెలిసిపోతుంది. అందుకు సరి చేసుకోవాలంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. అలాగే డెవలప్మెంట్ తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు. ఎందుకు అనంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే 25% జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి. 25% వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అనంటే దళితుల దగ్గర కొల్లగొట్టిపోయాడని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఆ 25% ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు. దళితుడి ఇంట్లో దాన్ని ఏమంటారు, కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి ఉదాహరణకు, చూస్తాడు ఎవడు ఆసామి, అరే బాగుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని నిలిపాలి. అది అప్పటి ధర్మశాస్త్రం. మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి, మా ఇంట్లో కూతురు పుడితే నీకు, మా ఇంట్లో వంకాయలు పండితే నీకు. మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు? ఎలా కొల్లగొడతాడు? అసలు వాడు మా ఇంటికే రాలేదు, రాడు, మీ దగ్గర ఆగిపోయాడు కదా.